వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నాన్ స్టాప్ కొరియర్స్ అండ్ కార్గో వారి బిజినెస్ ప్లేస్. అయితే నిన్న మార్కెట్స్ కూడా నష్టాల బాటలోనే పయనించాయి. సెన్సెక్స్ 266 పాయింట్లు కోల్పోయింది. అలాగే నిఫ్టీ కూడా 89 పాయింట్లు కోల్పోయింది. మరి వాళ్ళ గ్లోబల్ క్యూస్ కూడా చాలా నెగిటివ్గా ఉన్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర అనలిస్టులు ఉన్నారు. ప్రస్తుతం అయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పర్ట్ రాంప్రకాష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ఇవాళ మనతో ఒక కొత్త గెస్ట్ జాయిన్ అయ్యారు, చంద్రశేఖర్ గారు. ఒకసారి నేను చంద్రశేఖర్ గారి గురించి బ్రీఫ్గా చెప్తాను. 30 years నుంచి ఇన్వెస్ట్ అండ్ ట్రేడింగ్ చేస్తూ కూడా ఎంతో అనుభవాన్ని గడించారు. ఎంతో స్టాక్ మార్కెట్లో ఎన్నో లెవెల్స్ని కూడా ఆయన చూశారు. అండ్ అలాగే టెక్నికల్ అనాలిసిస్లో మార్కెట్ ట్రెండ్స్ను ఐడెంటిఫై చేయడానికి ఒక కొత్త టెక్నిక్ కూడా కనిపెట్టారు. ఆ టెక్నిక్ ఏంటి, సో ఎలా ట్రేడర్స్కి ఆయన ఏం సజెషన్స్ ఇవ్వబోతున్నారు అవన్నీ ఇవాళ మనం చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అయితే చంద్రశేఖర్ గారు, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మీట్ అవ్వడం. అండ్ బేసిక్గా ఒక డే ట్రేడర్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇంత అనుభవంతో? యాక్చువల్గా మార్కెట్ అనేది టెక్నికల్గానే మూవ్ అవుతుందండి. ఫండమెంటల్స్ ఉంటాయి, తర్వాత మార్కెట్ న్యూస్ అనుకోండి, ఈవెంట్స్ ఎన్నో జరుగుతుంటాయి డే టు డే. బట్ టెక్నికల్స్ అనేది డే టు డే మారుతుంటాయి. ఫండమెంటల్స్ డే టు డే మారవు. కాబట్టి డే ట్రేడర్ అంటే యాక్చువల్గా డే టు డే మన స్టాక్స్ వాచ్ చేసుకోవాల్సిందే. మన దగ్గర ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఉన్నా సరే, డే ట్రేడర్ అయినా సరే డే టు డే స్టాక్స్ వాచ్ చేసుకోవాల్సిందే. దాంతో ఏమవుతుంది, టెక్నికల్గా మనకు కొన్ని లిమిట్స్ వస్తాయి. టెక్నికల్గా నేను ఇప్పుడు ఒక 10 years నుంచి రీసెర్చ్ చేశానండి సీరియస్గా. ఆ రీసెర్చ్లో ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, కొన్ని పర్టికులర్ లిమిట్స్ వస్తాయి ఎవ్రీడే. ఆ లిమిట్స్ డౌన్లో ఉందా, పైన మన స్క్రిప్ ఎక్కడుంది, మన ఏ రేట్లో ఉన్నాం మనం చూసుకొని దాన్ని బట్టి మనం ట్రెండ్ని బట్టి మూవ్ అవటం మంచిది. ఓకే, మన ఫస్ట్ కాల్ చూద్దాం. హలో హలో నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు కమోడిటీస్ లో క్రూడ్ గురించి బై చేయమంటారా సార్? ఇంకా తగ్గుతుంది కదా, ఇప్పుడు బై చేసి పెట్టుకోమంటారా ఫ్యూచర్స్ కోసం? కమోడిటీస్ లో క్రూడ్ గురించి అడుగుతున్నారు వెంకట్ గారు. కమోడిటీస్ ఎప్పుడైనా కొంచెం డైసీ సిచ్యువేషన్ అండి. యాజ్ అ ట్రేడర్ ప్రాబ్లీ యూ కెన్ లుక్ అట్ ఇట్ ఆన్ బోత్ సైడ్స్. బట్ నాకు అంత ఐడియా లేదు కాబట్టి ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు గివ్ యూ లెవెల్స్ ఆన్ వేరియస్ కమోడిటీస్. సో ప్రాబ్లీ ఇఫ్ యూ కెన్ మెయిల్ మీ, దెన్ ఐ కెన్ సెండ్ యూ సమ్ ఆఫ్ ద డీటెయిల్స్. రైట్, మీరు మెయిల్ చేయండి వెంకట్ గారు. సో మా కమోడిటీ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి మీకు మేము మెయిల్స్ త్రూ ఇన్ఫర్మేషన్ అందిస్తాం. అండ్ రాంప్రకాష్ గారు, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి ఇంత డౌన్ ట్రెండ్లో మార్కెట్స్ ఉన్నప్పుడు? మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మ్యూచువల్ ఫండ్స్ అనేది ఐ థింక్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ కూడా కొంచెం నెగిటివే ఉందండి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ లాస్ట్ 3 months ఆర్ 6 months తీసుకున్నా కూడా ఈక్విటీస్లో బాగాలేదు. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, మిడ్ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, కొంచెం నెగిటివ్ పర్ఫార్మెన్సే ఉంది. కానీ డెట్లో మాత్రం పాజిటివ్గా ఉంది. ఎందుకంటే డెట్ ఈజ్ అ గుడ్ సెగ్మెంట్. మ్యూచువల్ ఫండ్స్లో 2 segments ఉంటాయి కాబట్టి, ఒకటి డెట్, ఇంకొకటి ఈక్విటీ. సో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి డెట్ ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్న తరుణంలో ఈ డెట్ ఫండ్స్ కూడా బాగానే పర్ఫామ్ చేసి, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ఆర్ గివింగ్ పాజిటివ్ రిటర్న్స్, 9%, 9.5% రిటర్న్స్. అదే లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ అయితే కొంచెం 9.5 to 10.5% ఉన్నాయి. సో డెట్ ఫండ్స్ ఆర్ పాజిటివ్. సో ఇన్వెస్టర్స్ కన్జర్వేటివ్ ఉన్న వాళ్ళు, ఒకవేళ రిస్క్ వద్దనుకున్న వాళ్ళు, యూ కెన్ లుక్ అట్ డెట్. బట్ అదే మాదిరి ఈక్విటీ మాత్రం కొంచెం ఇట్స్ అ గుడ్ పాయింట్ టు ఎంటర్. సో నెక్స్ట్ 2 to 3 years టైం ఫ్రేమ్లో మీకు మంచి పాజిటివ్ రిటర్న్స్ కావాల్సుకున్న వాళ్ళు ఈక్విటీస్లో ఎంటర్ కావచ్చు. ఓకే. అండ్ చంద్రశేఖర్ గారు, January 2nd నుంచి కూడా ఈ నెగిటివ్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది మార్కెట్లో. సో ఈ టైంలో ట్రేడింగ్ చేయడం కరెక్టేనా? ట్రేడింగ్ చేయటం కరెక్టేనండి. ట్రేడింగ్ ఎప్పుడు అయినా కరెక్టే చేయటం. బట్ మార్కెట్ ట్రెండ్ని బట్టి మూవ్ అవ్వాలి మనం. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో షార్ట్ ఓన్లీ. ఎవ్రీ రైజ్లో యూ హ్యావ్ టు గో షార్ట్. ఎవ్రీ డిప్లో కొంటూ ఉండాలి. అయితే ఎక్కడ స్టాక్ మార్కెట్లో దిస్ ఇస్ ద బాటమ్, దిస్ ఇస్ టాప్ అనేది ఎవరికి తెలియదు. బట్ టెక్నికల్స్ మనకు క్లియర్గా చూపిస్తాయి. టెక్నికల్స్ ప్రకారం మనకు ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది, యూ కెన్ సెల్ హియర్. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ తీసుకుంటే, ఇవాళ మార్కెట్ తీసుకున్నాం అనుకోండి, 7354 అండి రెసిస్టెన్స్. ఓకే, 7354, 7392 మ్యాక్సిమం. సో బాటమ్ వచ్చేస్తే మీకు 7210. ఓకే, 7210 వరకు రావచ్చు ఇఫ్ ఇట్ ఈస్ డౌన్ సైడ్. ఇన్ బిట్వీన్ నిన్నటి క్లోజింగ్ అనేది 7300. ఓకే, 7300 కింద ట్రేడ్ అయినంత వరకు ఇట్ ఈస్ లైక్లీ టు కమ్ టు 7210 ఆర్ ఫర్దర్ ఫాల్. ఓకే, it can downside if it sustains above 7300
It may touch 7354 and 7392 also. ఓకే. But today it seems to be downside only. If you find it at higher side, you can go short only. ఓకే. ఓకే అండి, మనం నెక్స్ట్ కాల్ చూద్దాం. రవివర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రవివర్మ గారు చెప్పండి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేయాలనుకుంటున్నాను, సజెస్ట్ చేయాలి. ఓకే. ఎస్ఐపి చేయదలుచుకున్న వాళ్ళు తప్పకుండా అండి. ఐ థింక్ గత కొన్ని ఎపిసోడ్స్గా చెప్పినట్టు లార్జ్ క్యాప్ ఫండ్స్, బ్లూ చిప్ ఫండ్ ఉంది. ఐ థింక్ అదర్వైజ్ ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో యూ హ్యావ్ ఫోకస్డ్ బ్లూ చిప్ ఫండ్, బిర్లా సన్ లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్, హెచ్డిఎఫ్సి టాప్ 200 హెచ్డిఎఫ్సి ఈక్విటీ గత 2 సంవత్సరాలుగా ఇది బాగా పర్ఫార్మెన్స్ చేయకున్నా కానీ లార్జ్ క్యాప్లో యూ కెన్ ఆల్వేస్ లుక్ అట్ ఇట్. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ యూ కెన్ ఆల్వేస్ లుక్ అట్ ఇట్. రైట్. ఒక రోజు ట్రెండ్ని డిసైడ్ చేయాలంటే ఏం అబ్జర్వేషన్, ఏ అంశాలను అబ్జర్వ్ చేయాలంటారు? ట్రెండ్ డిసైడ్ చేయాలంటే మనం ప్రీవియస్గా మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, based on that some calculations are there that I cannot disclose actually. Some calculations will be there. Based on calculations we will find some limits, 4 to 5 limits per day, every day for each script. ఓకే. నార్మల్లీ ఆ రోజులో ఆ స్క్రిప్ట్ ఆ రేంజ్లోనే మూవ్ అవుతుంది. Sometimes based on the market conditions and other news, intraday news or results, it may go up also beyond that limit and go down beyond down limit also. In that case, it's very weak. Down, if it is downside, it's very weak. Upside, it's very strong. Based on the limits, I will give some limits will be there every day. Based on the technicals, you have to follow that limits. As per that limits only, market will move. That is true. అయితే కొంతమంది కొన్ని స్టాక్స్ని చూస్ చేసుకొని వాటితోనే ట్రేడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అలా కాకుండా ఏదైతే హాట్ పిక్ ఉంటుందో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుని ఆ స్టాక్తోనే ట్రేడ్ చేస్తుంటారు. సో ఇందులో ఏది కరెక్ట్ ప్రాసెస్ అంటారు? హార్ట్ స్క్రిప్ట్సే కరెక్ట్ అండి. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే స్క్రిప్ట్స్ ఏంటి అంటే మీకు హై వాల్యూ అండ్ హై వాల్యూమ్ స్క్రిప్ట్స్. ఓకే. ఆర్ రీసెంట్గా సమ్ న్యూస్లో ఉందనుకోండి, ఏదో సమ్ స్క్రిప్ట్ ఆ రిజల్ట్ వచ్చింది అనుకోండి, గుడ్ రిజల్ట్ ఆర్ బ్యాడ్ రిజల్ట్, దట్ విల్ రియాక్ట్ మోర్. ఓకే. Technicals, that script technicals will definitely follow. ఓకే. With volume and with value, both. So by selecting value scripts and volume scripts only advisable actually. ఓకే. అండ్ ఈ టైంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? Long term investors can invest and now. Still some 5 to 10% risk is there, but they can safely invest now. ఓకే. Not bank scripts. Bank scripts you have to wait for some time. ఓకే. Pharma, auto ancillaries, and other IT, you have to wait. IT, there is a possibility of still further fall. ఓకే. Pharma and so real estate scripts also, DLF like scripts you can invest now. ఓకే. HDIL ఓకే. and Hindalco, Jindal Steel, even Tata Steel. ఓకే. Like such scripts, even Tata Motors also you can stay invested. ఓకే. Still further fall is there, some 5 to 10% risk is there. Keeping in mind that 5 to 10% risk, you can go for buying. ఓకే. అదే రామ్ ప్రకాష్ గారు, జనరల్గానే ట్యాక్స్ పే చేయాల్సిన టైం వచ్చేస్తోంది. సో ఫైనాన్షియల్ ఎండింగ్కి వచ్చేసాం. ఈ నేపథ్యంలో చాలామంది ట్యాక్స్ వైపు చూస్తూ ఉంటారు. ట్యాక్స్కి ఏమేమి మ్యూచువల్ ఫండ్స్లో చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని చెప్పి. సో మార్కెట్ కూడా డౌన్లో ఉంది కాబట్టి ఇది మంచి టైం అయినా ఒక బల్క్ అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడానికి? ట్యాక్స్ పరంగా చూసుకుంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ సాలరీడ్ ఎంప్లాయీస్ చాలామంది కూడా సెక్షన్ 80C కింద ఇన్వెస్ట్ చేయదలుచుకుంటారు. అంటే దెర్ ఆర్ సర్టన్ క్వాలిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండర్ సెక్షన్ 80C విచ్ గివ్ ట్యాక్స్ డిడక్షన్. సో దాని పరంగా చూసుకుంటే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్లో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. సో 1,50,000 ఏదైతే లిమిట్ ఉందో ఆ 1,50,000 లోపల ఈదర్ లంప్సమ్ ఆర్ ప్రాబ్లీ అక్రాస్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ దే కెన్ ఇన్వెస్ట్. సో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్లో తప్పకుండా చేయొచ్చు. యూ హ్యావ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ ఉంటుంది, అదర్వైజ్ యాక్సిస్లో యూ హ్యావ్ అ ట్యాక్స్ ఫండ్, బిర్లా సన్ లైఫ్లో ట్యాక్స్ రిలీఫ్ 96, రిలయన్స్ ట్యాక్స్ సేవర్, ఇటువంటి ఫండ్స్లో లంప్సమ్ ఇప్పుడు పెడితే బాగుంటుంది. సో మై పర్సనల్ సజెషన్ ఈజ్ ఇన్వెస్ట్ ఓన్లీ లంప్సమ్.
ఎందుకంటే ఎస్ఐపి ద్వారా చేయదలుచుకున్న వాళ్ళు మళ్ళీ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లాక్డ్ ఇన్ ఫర్ 3 years. ఒకవేళ విత్డ్రా చేయదలుచుకున్న వాళ్ళు అగైన్ విత్డ్రాల్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి లంప్సమ్ ఇన్వెస్ట్ చేస్తేనే బాగుంటుంది. ఒకవేళ మధ్యలో మీకు ఏమైనా క్యాష్ కావాలనుకుంటే యూ హ్యావ్ ఎ డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్, దానిలో పెట్టుకోవచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ గ్రోత్ ఆప్షన్ విచ్ విల్ గివ్ యూ అ ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years. సో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో లంప్సమ్ పెట్టడం బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. నరేష్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో నరేష్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. మేడం సార్తో మాట్లాడారు. మాట్లాడండి, మీ డౌట్ ఏంటి? సార్ యాక్చువల్గా నేను మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేశాను. ఒకటి ఎస్బీఐ బ్లూ చిప్, ఒకటి యూటీఐ అండ్ డిఎస్ బ్లాక్ రాక్ 3 చేశానండి. మంత్లీ 2000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే చెప్పండి సార్. ఎలా ఉంటుంది సార్ ఇది ఫ్యూచర్? బాగున్నాయి. అది నాకు యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ మీద అవగాహన లేదు. సో ఒక ఏజెంట్స్ వచ్చి ఇలా ఇన్ఫార్మ్ చేస్తే నేను దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాను ఈ 3 మీద. సో లాంగ్ టర్మ్ వెయిట్ చేయమంటారా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 months అవుతుంది చేయబట్టి. ఓకే, మీరు ఎస్ఐపి ద్వారా చేస్తున్నారా లేకపోతే లంప్సమ్ పెట్టారా ఒకటి తెలియదు. మీరు ఏదైతే యూటీఐ డిఎస్పి అన్నారో స్కీమ్స్ పేరు కూడా చెప్పలేదు. సో దానికి నాకు క్లారిటీ లేదు కాబట్టి మీరు ఎస్ఐపి ద్వారా చేస్తే మాత్రం మీరు ఓన్లీ 3 months అంటున్నారు కాబట్టి తప్పకుండా ఒక నెక్స్ట్ 3 to 5 years పెడితే బాగుంటుంది. ఎస్బీఐ మీరు ఒకటి బ్లూ చిప్ అన్నారు, కంటిన్యూ చేయండి. అదర్వైజ్ యూటీఐ డిఎస్పి స్కీమ్స్ ఏవో చెప్పలేదు కాబట్టి నాకు తెలియదు. సో లంప్సమ్ అయితే మీరు తప్పకుండా చేశారా, ఒకవేళ చేస్తే మాత్రం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 1.5-2 years టు ఇవాల్యుయేట్ ఎలా పర్ఫామ్ చేస్తున్నది. ఒక ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత అప్పుడు కాల్ తీసుకోవాలి. బట్ లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వారు ఐ థింక్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ అ గుడ్ థింగ్. స్టార్ట్ డూయింగ్ ఇట్ ఆన్ ఎస్ఐపి, అంటే మంత్లీ మోడ్లో మీరు ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు, దాని ద్వారా చేస్తే బాగుంటుంది. ఓకే, అయితే రాంప్రకాష్ గారు, గోల్డ్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్లో ఉంది ఇప్పుడు, ఒక ర్యాలీ కంటిన్యూగా కొనసాగుతుంది. సో గోల్డ్ ఈటీఎఫ్ల గురించి మీ కామెంట్ ఈ టైంలో? ఎప్పుడైనా అండి గోల్డ్ కానివ్వండి ఆర్ ఈక్విటీస్ ఆర్ డెట్ కానివ్వండి, ఒక అసెట్ అలొకేషన్ మోడల్లో వెళ్తే బాగుంటుంది. అంటే ఒక్కొక్క అసెట్ క్లాస్లో కొంచెం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సో ఈ మార్కెట్లో ప్రాబ్లీ గ్లోబల్ కన్సర్న్స్ తర్వాత ఈక్విటీ కూడా చాలా వొలటైల్ ఉంది కాబట్టి గోల్డ్ ఈజ్ ఇన్ అ పాజిటివ్ వే. ఒక మ్యాక్సిమం 10 to 15% అలొకేట్ చేస్తే బాగుంటుంది. అదే మాదిరిగా ఈటీఎఫ్ ద్వారా చేస్తే మీకు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఫిజికల్ గోల్డ్ మీరు ఈటీఎఫ్ ద్వారా గోల్డ్ కొంటే బాగుంటుంది. ఎందుకంటే దే ఆర్ యూనిట్స్ డిమెటీరియల్స్ ఫామ్లో ఉంటాయి. ఒకవేళ మీకు గోల్డ్ కొనదలుచుకుంటే ఆ యూనిట్స్ అమ్మి ఫిజికల్ గోల్డ్ తీసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. బట్ ఎక్కువ ఒకటేసారి ఈక్విటీస్ బాగాలేదు కదా అని మొత్తం డబ్బు తీసుకొని గోల్డ్లో పెడితే మాత్రం సజెస్ట్ చేయను. యూ జస్ట్ అలొకేట్ 10 to 15% ఇన్ గోల్డ్. ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. అయితే లాస్ట్ 3-4 years నుంచి గోల్డ్ ఈటీఎఫ్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనిపించింది? గోల్డ్ ఈటీఎఫ్ అంత మాదిరిగానే ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 years తీసుకున్నా కూడా గోల్డ్ ఫ్రమ్ పీక్స్ ఇట్ హెస్ కమ్ డౌన్. సో లాస్ట్ 6 months పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ లాస్ట్ 3 years పర్ఫార్మెన్స్ తీసుకుంటే బాగుండదు. ఎందుకంటే ఇట్ కెనాట్ బీట్ probably equity is the best form of investment. So 17-18% is last 15-20 years track record of equities. So దానికి బీట్ చేయడం కష్టం అండి. సో గోల్డ్ విల్ బి సమ్వేర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 7 to 10% రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో కొంచెం అలొకేట్ చేస్తే బాగానే ఉంటుంది. అయితే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి లార్జ్, మిడ్, స్మాల్ ఆర్ సెక్టర్స్ ఏ టైప్ ఆఫ్ ఫండ్స్ కరెక్ట్ అంటారు? ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే మీరు అడిగితే మాత్రం లార్జ్ క్యాప్ ఫండ్స్ అండి. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ వాల్యుయేషన్ పరంగా చూసినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంటే కూడా తక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైనా సార్ అన్నట్టుగా ఒక లార్జ్ క్యాప్ ఫ్రీక్వెంట్లీ ఏదైతే ఉంటుందో ఎఫ్ఐఐస్ కానివ్వండి ఏవి కానీ ఫస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్సే చూస్తారు. సో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఆర్ అవైలబిలిటీ అట్ డిస్కౌంట్ దెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. కానీ మిడ్ క్యాప్ ఎప్పుడైనా మీకు ఒక్కొక్కసారి మంచి ఆపర్చునిటీస్ ఇస్తాయి, మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ. సో అట్లా ఆపర్చునిటీ ఇస్తాయి. బట్ రైట్ నౌ యూ లుక్ అట్ ఓన్లీ లార్జ్ క్యాప్. కానీ అలొకేట్ చేసుకునే వాళ్ళు ప్రాబ్లీ అలొకేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫండ్స్లో అలొకేట్ చేసుకోవచ్చు. ఒకటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ ఫండ్ ఇట్ వాజ్ ఎ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్. దాన్ని కూడా మల్టీ క్యాప్ చేశారు ఇప్పుడు. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్ ఆ లార్జ్ క్యాప్లో ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మల్టీ క్యాప్ చేశారు. ఒక 10,000 crore ఫండ్. It is a consistent performing fund for last 7-8 years. So it has across all the capitalizations you have got it. So people can look at multi-cap funds. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. అనిల్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మేము మ్యూచువల్ ఫండ్ గురించి అండి మాట్లాడండి.
20 years లాంగ్ టర్మ్ గురించి ఐసిఐసి వాల్యూ డిస్కవరీ ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ లో 50,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. ఓకే, ఈ రెండు ఫండ్స్ గురించి చెప్పండి. ఇది మీరు మంత్లీ చేస్తున్నారా లేకపోతే వన్ టైం చేశారా తెలియదు కానీ బట్ దీస్ టూ ఆర్ గుడ్. టైం చేస్తామండి. ఇట్స్ అ గుడ్ ఫండ్ అండి. ఐ థింక్ లాస్ట్ 10 years ట్రాక్ రికార్డ్ తీసుకున్నా కూడా ఐ థింక్ దీస్ ఆర్ గుడ్ పర్ఫార్మింగ్ ఫండ్స్. ప్రైమా ప్లస్ అంటున్నారు మీరు, ఏదైతే అంటున్నారో లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియో ఉంటుంది. అదే వాల్యూ డిస్కవరీ ఫండ్ అంటున్నారు, దిస్ ఈజ్ అ మల్టీ క్యాప్ ఫండ్. రీసెంట్గా లాస్ట్ 1 yearలో దాన్ని మల్టీ క్యాప్ చేశారు. ఇంతకుముందు ఇది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఉండేది, దాన్ని మల్టీ క్యాప్ చేశారు. కంటిన్యూ టు డూ దట్. మీకు ఒక నెక్స్ట్ 3 years టైం ఫ్రేమ్లో మీరు ఐ థింక్ యూ విల్ గెట్ గుడ్ పాజిటివ్ రిటర్న్స్. ఓకే, అయితే చంద్రశేఖర్ గారు మరో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏమేమి చూడాలంటారు, ఎలా చూస్ చేసుకోవచ్చు? ఈక్విటీ అండి, ఎదర్ ఇట్ ఈస్ హై ఈక్విటీ ఆర్ లో ఈక్విటీ, డెట్ బర్డెన్, కంపెనీ అసలు ప్రోడక్ట్ ఏంటి, ఎదర్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ డిమాండ్ ప్రోడక్ట్ ఆర్ షార్ట్ టర్మ్, పాస్ట్ పర్ఫార్మెన్స్, పాస్ట్ 5 to 10 years performance, and past trading style of trading. All these points are to be considered while selecting a script అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో ప్రభాకర్ గారు. హలో ప్రభాకర్ గారు చెప్పండి. మేడం, నాట్కో ఫార్మా గురించి కావాలి మేడం. ఈ రేట్లో బయింగ్ చేయవచ్చా లేదా మేడం? నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు, ఈ ప్రైస్లో బై చేయవచ్చా లేదా అని. నాట్కో ఫార్మా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి, నాట్ ఇమీడియట్లీ, స్టిల్ సమ్ రిస్క్ ఇస్ దేర్. కొద్దిగా ఫాలో అయిన తర్వాత మీరు ట్రై టు బై. ఓకే, అండ్ చంద్రశేఖర్ గారు కొన్ని కీ స్టాక్స్ చూద్దాము. ఎస్బీఐ, పిఎన్బి, డిఎల్ఎఫ్, లుపిన్, టీసీఎస్. సో ఈ స్టాక్స్ పై మీరు ఏం చెప్తారు? ఎస్బీఐ ఒక మంచి పొజిషన్ నుంచి కంటిన్యూ డౌన్ అవుతూనే ఉంది, అందులోనూ ఒక కీలకమైన బ్యాంకింగ్ స్టాక్. సో దీని గురించి యాక్చువల్గా ఈ బ్యాంక్స్కు ఉన్న ప్రాబ్లము ఎన్పిఎస్ ప్రాబ్లం అండి. ఎన్పిఎస్ ప్రాబ్లం గురించి ఆల్రెడీ రాజన్ గారు, మన ఆర్బీఐ గవర్నర్ గారు సమ్ డెడ్ లైన్ పెట్టారు, ఎన్పిఎస్ క్లియర్ చేసుకోండి, బ్యాలెన్స్ షీట్స్ అని క్లియర్ చేయండి అని. వాటితో సతమతం అవుతుంది. యాక్చువల్గా బ్యాంక్స్ ప్రాఫిట్లోనే ఉన్నాయి, నాట్ దట్ లాస్లో లేవు. ఈ ప్రొవిజనింగ్ పెరుగుతుంది, ఎన్పిఎస్ కోసం ప్రొవిజనింగ్ పెరగటంలో ఇప్పుడు మనకి ఇన్వెస్టర్స్కి ప్రాఫిట్ కనిపించట్లేదు. ఆ ప్రాఫిట్ అంతా, వచ్చిన ప్రాఫిట్ అంతా ప్రొవిజనింగ్ ఫర్ ఎన్పిఎస్కే పోతుంది. కాబట్టి యాక్చువల్గా బ్యాంక్స్ అనేది ఫ్యూచర్ ఉంటుంది బ్యాంక్స్, నో డౌట్. బట్ ఫర్ సమ్ టైమ్ అనదర్ 1 quarter ఆర్ 2 quarters ఎన్పిఎస్ ప్రొవిజన్కి తప్పకుండా ఎక్కువ అలాట్ చేస్తుంటారు, కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్లో బ్యాంకులు బాగుంటాయి, కొనవచ్చు బ్యాంక్ స్టాక్స్. ఈవెన్ పిఎన్బి, ఎస్బీఐ ఇయర్లీ లోలో ఉన్నాయి, కొనవచ్చు. డిఎల్ఎఫ్ యాక్చువల్గా డిఎల్ఎఫ్ గుడ్ స్టాక్ అండి, కొనవచ్చు నవ్ ఆల్సో ఈవెన్. బట్ అప్ టు 90 స్టాప్ లాస్, 90లో స్టాప్ లాస్ పెట్టుకొని కొనుక్కోవచ్చు. ఇట్ కెన్ గో అప్ టు 130 ఓకే షార్ట్ టర్మ్లో. ఓకే ఓకే సార్, నెక్స్ట్ కాల్ చూద్దాం. రాజేందర్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి రాజేందర్ గారు. ఇది రిలయన్స్ స్మాల్ క్యాప్, ఎస్బీఐ ఎమర్జెన్సీ బిజినెస్, ఐసిఐసిఐ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ లో ఉన్నాయి సార్. అయితే ఇవన్నీ కంటిన్యూ అయ్యాయి సార్ ఈ మార్కెట్ డౌన్ లో నియర్లీ 4-5 years కోసం సార్. ఏవైనా కూడా ఇప్పుడు మీరు చేసినవి కంటిన్యూ చేయండి, ఎందుకంటే మార్కెట్ ఒక్కసారి డౌన్లో ఉందని మీరు భయపడి కానీ ఆందోళనతో విత్డ్రా చేయకండి. కంటిన్యూ ఫర్ నెక్స్ట్ అట్లీస్ట్ 1 to 2 years. సో కంటిన్యూ చేయండి. ట్యాక్స్ ఎట్లయినా మీకు ట్యాక్స్ ఫండ్లో, ఐసిఐసిఐ ట్యాక్స్ ఫండ్లో అంటున్నారు, అది 3 years లాక్ ఇన్ ఉంటుంది, అది తీయరాదు మీకు. ఎస్బీఐ ఎమర్జింగ్ లీడర్స్ ఫండ్ ఇది ఆల్సో అ గుడ్ ఫండ్, సో యూ కెన్ కంటిన్యూ టు డూ దట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు ఇవాళ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో రోజు మనకు చంద్రశేఖర్ గారు టెక్నికల్ లెవెల్స్ని సజెస్ట్ చేస్తారు, అలాగే స్టాక్స్ వైజ్ కూడా మనకు టెక్నికల్ లెవెల్స్ని పంపిస్తారు. సో ఆ డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఖచ్చితంగా చూడండి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.